మొదటి సినిమాతో అచ్చు తెలుగు అమ్మాయిలా ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామకు వరుసగా అలాంటి పాత్రలే రావడంతో బోర్ కొట్టింది. నేను గ్లామర్ షో చేస్తాను బాబోయ్ అన్నా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పుడెప్పుడో సినిమాల్లో గ్లామర్ పెంచినా కూడా లాభం లేకుండా పోయింది. అన్నీ అలాంటి పాత్రలే. దీంతో ఇక లాభం లేదనుకుందో ఏమో బయట ఈవెంట్స్ కి కూడా గ్లామర్ డ్రెస్సులతో వచ్చి షాక్ ఇస్తోంది. ఇంతకీ ఇంతలా గ్లామర్ షోకి సిద్ధమైన ఆ భామ ఎవరో తెలుసా? లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమా తర్వాత అన్ని హోమ్లీ పాత్రలే రావడంతో క్రేజీ అవకాశాలు తగ్గాయి. ఇక స్టార్ హీరోల సినిమాల్లో అయితే అవకాశాలే రావడం లేదు. దీంతో ఇలాగైతే లాభం లేదని అనుకుందో ఏమో వెంటనే గ్లామర్ షోకి రెడీ అయిపోయింది. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో ఇలా ప్రైవేట్ ఈవెంట్స్ కు గ్లామర్ డ్రెస్ వేసుకొని వచ్చి షాక్ ఇచ్చింది. లేటెస్ట్ గా జరిగిన 64వ ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో లావణ్య ఇచ్చిన గ్లామర్ లుక్స్ అందరికీ షాక్ ని గురిచేశాయి. ఈ దెబ్బతో ఈ అమ్మడికి గ్లామర్ పాత్రలు రావడం గ్యారంటీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.